నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేకం శ్రీ మాతా వైభవం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల విశిష్టత, నవరాత్రుల రోజు చేయవలసిన పూజా విధానం గురించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, వాటి విశిష్టత గురించి వివరించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. మహాగౌరి అనేటువంటి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు. దీనికి దుర్గాదేవిగా మనం కొలుస్తూ ఉంటాం. ఈ మహాగౌరి దుర్గామాతను అష్టమ అవతారం, ఇది 8వ అవతారమైనటువంటి మహాగౌరి అవతారం. ఈ మహాగౌరి అవతారము చంద్రుని పోలినటువంటి మేను కలిగి ఉంటుంది అమ్మవారు. ఆ ఛాయతో కలిగి ఉంటుంది. చక్కగా పార్వతీ రూపంలో ఉన్నప్పుడు శివుని కోసం మహా తపస్సు చేసింది. అప్పుడు పార్వతీ రూపంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దుర్గగా, అప్పుడు పార్వతీ రూపంలో ఉన్నప్పుడు ఆమె శరీరం ఛాయం అప్పుడు నల్లగా మారిపోయింది. అది గమనించినటువంటి మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగా జలాలతో కడుగగా ఆమెకు ఆ మేని ఛాయ కలిగింది అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది మనకు. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈమెను అర్చించినట్లయితే అన్ని రకములైనటువంటి మన ఇతివాదలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఈమెను 8 సంవత్సరాల బాలికగా కూడా భావించి అర్చించేస్తూ ఉంటాడు. ఈవిడే దుర్గగా, ఈవిడే గౌరిగా భావిస్తూ ఉంటారు. అందుకే మనకు ఈవిడికి వచ్చినటువంటి 8 ఏళ్ల బాలికని పూజించేటటువంటి తత్వం కలిగి ఉన్న ఈవిడికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులు కలిగి ఉండి 2 చేతుల్లో త్రిశూలం డమరకం తగిలించుకొని, అదేవిధంగా మిగిలిన 2 చేతుల్లో వర అభయముద్రలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇటువంటి రూపాన్ని కలిగినటువంటి శక్తి స్వరూపిణి దుర్గామాత మహాగౌరి అవతారంలో కొలువై ఉంటుంది. అటువంటి కొలువై ఉన్నటువంటి అమ్మని ఆ రోజున మనము, ఈ అవతారం రోజున భక్తులందరూ కూడా ఆరాధించటం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఈ అమ్మవారు మహా అంటే గొప్ప అని అర్థం. ఇక అంత మించిన పదం లేదు. మహా అంటే గొప్ప. అంటే గౌరీ అంటే తెలుపు అని, స్వచ్ఛమైన అని, పవిత్రత అని, శుభ్రము అనేటటువంటి ఎన్నో ఉన్నాయి, ఈ అర్థాలు ఉన్నాయి. అంటే మంచి పవిత్రమైనటువంటి అనే భావన, పవిత్రతని చేకూర్చేటటువంటిది. అట్లనే శ్వేతవర్ణాన్ని, తెల్లని, స్వచ్ఛమైనటువంటి, ఎటువంటి కల్మషం లేనటువంటి మనస్సును మనకు కలిగింపచేసేటటువంటిది. మన బుద్ధి మాందవ్యాన్ని, అంటే మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంటుంది. అటువంటి మన మనస్సును నిలకడ చేసి స్థిరంగా ఉంచే స్వచ్ఛమైనటువంటి కడిగిన ముత్యంలా అంటూ ఉంటాం. మంచి మనస్సును కలిగచేసేటటువంటి తత్వాన్ని కలిగినటువంటిది ఈ అవతారంలో ఉంటే అమ్మవారు. అందుకనే గౌరీ అంటే తెలుపు వర్ణం అని చెప్పబడి ఉంది. మహాగౌరి అంటే ఎవరైతే తనల్ని ఆరాధిస్తారో, అంటే అర్చిస్తారో, ఆరాధనలో రకాలు ఉన్నాయి కదా, చెప్పుకున్నాం కదా. పూజించటం కానివ్వండి, కథ వినటం కానివ్వండి, పాట పాడటం కానివ్వండి, నిత్యము ఇటువంటి సేవలు పాల్గొంటే వాళ్ళందరికీ కూడా ఆమె స్వచ్ఛమైనటువంటి గొప్పదైనటువంటి మంచిని కలుగు చేసేటువంటి తత్వాన్ని కలిగినటువంటిది, ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచేటటువంటిది, మనకి కోపాన్ని లేకుండా సాత్విక తత్వాన్ని మనకు కలిగే విధంగా చేస్తుంది అమ్మను గనక ఆరాధించినట్లయితే. తద్ఫలంగా మనము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం చేత ఆమె మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది
శక్తి స్వరూపిణిగా గౌరీదేవిని భావిస్తాం. అదేవిధంగా చిన్నపిల్లల్లో 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికల్ని మనం గౌరీదేవిగా అంటూ ఉంటాం. అందుకే వివాహమైన తరువాత మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటిగా మంగళ గౌరీ వ్రతం అనేటటువంటిది మనము చేయిస్తూ ఉంటాం. ఇక కొంతమంది అయితే వివాహానికి ముందు ఇంకొక గంటకి పెళ్ళి జరుగుతుంది అనగా కూడా గౌరీదేవిని అర్చన చేసి మంచి మనస్సు కలగజేయమని చెప్పేసి, అంటే దానికి అర్థం ఏంటంటే, నేను ఏ భర్తనైతే వరిస్తున్నానో నా మనసు నాకు భర్తగా, అతను తప్ప ఇతరులందరూ కూడా నాకు సోదర స్వభావము, తండ్రి స్వభావము అనేటటువంటి భావన కలిగేటటువంటి శక్తిని ప్రసాదించు అనేటటువంటి తత్వాన్ని, అంతేకాకుండా నన్ను వరించేటటువంటి నా భర్తకి మన యొక్క మనసు కూడా నేను తప్ప ఇతరులు ఎవరైనా సోదరులుగానో తల్లిగానో ఉండే భావాన్ని తత్వాన్ని కలగచేయాలని చెప్పి ఆ గౌరీదేవి యొక్క పూజను ప్రారంభించి పూర్తి చేసుకొని కానీ అక్కడ ఆ పెళ్లి తంతులోకి వెళ్ళదు. ఇది పంపించేటటువంటి ఆచారం మనకి ఉన్నది. అందుకు మనము ఆ గౌరీ పూజ అంత ఇదిగా మనం ఆచరిస్తూ ఉంటాం. వివాహ సమయంలో కూడా అంత పవిత్రమైనటువంటిది, అంత స్వచ్ఛత, మంచి మనస్సుని, మంచి గుణాలని కలగచేసేటటువంటిది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ఆమెని మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అందుకే బాలికలు ఇప్పుడంటే 10 వివాహాలు అనేవి 20 సంవత్సరాలు దాటిన తర్వాత 21 సంవత్సరం వివాహాలు జరుగుతూ ఉన్నాయి. పూర్వకాలంలో అయితే 8 సంవత్సరాల బాలిక 10 సంవత్సరాల లోపు వివాహాన్ని చేసేవారు. అందుకే 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలికను కూడా సాక్షాత్తు గౌరీదేవి, చిన్నపిల్లలు వచ్చారంటే గౌరీ వచ్చింది అంటారు. చాలామంది గౌరీ అని పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల మనం గౌరీదేవిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో గౌరీదేవిని చూస్తూ ఉంటారు అందరూ. అందుకని అట్లా ఆ విధంగా పిల్లల్లో కొంతమందికి పిలిచి బాలని 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని వాళ్ళకి గౌరీదేవిగా వాళ్ళని ప్రత్యక్షంగా మనం ఆరాధన చేస్తూ ఉంటారు. ఇది గౌరీదేవి యొక్క తత్వము. ఆ గౌరీదేవి ఇటువంటి లక్షణాలు, ఈ గుణాలని కలిగినటువంటి ఇది కలిగి ఉంటుంది అమ్మవారు. మనకు స్వచ్ఛమైనటువంటి మనస్సుని, పవిత్రతను చేకూరుస్తుంది. ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ ఇంకొక పరిస్థితి కానీ కలగనీయకుండా నిగ్రహ శక్తి కలిగి ఉండి మంచి తపశ్శక్తి కలిగేటటువంటి దానికి ఏకాగ్రత, ముఖ్యంగా సాధన చేసేవాళ్ళు ఉంటారు. తపస్సు చేసుకున్నటువంటి వారికి ఏకాగ్రత కావాలి. మనసు చెలించకూడదు, ఏకాగ్రత కావాలి. అటువంటి ఏకాగ్రతను అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవతారం విశేషంగా చెప్పబడింది అనమాట. అందుకే 3 రోజులు ప్రధానమైనటువంటిది కూడా మహాగౌరి అవతారం. ఇది చాలా విశేషమైనటువంటి అవతారం కూడా, శక్తి స్వరూపిణి కూడా. ఈమె దుర్గామాతగా మనము దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. గురుగారు, ఈ మహాగౌరి అవతారంలో అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారు? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? అమ్మవారికి ఎరుపు రంగు ధరిస్తుంది. అలానే చింతపండు పులిహోర, చక్కెర పొంగలి, ఈ ప్రసాదాలని మనం నివేదన చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఇవి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగలి, పులిహోర, ఇవి ప్రసాదాలుగా తయారు చేసి అమ్మవారికి నివేదించడం జరుగుతూ ఉంటుంది. మరియు భక్తులకు కూడా మనము వితరణ చేయడం జరుగుతుంది. గురువుగారు, ముఖ్యంగా ఈ నవరాత్రి పూజలు వితంతువులు, గర్భిణీ స్త్రీలు చేయవచ్చా? గర్భిణీ స్త్రీలు అంటే వాళ్ళకి కొంత నెలలు చెప్పబడ్డాయి. దాని ప్రకారం మనం ఆచరించాలి. చూసినా ఫలితం వస్తుందని చెప్తున్నాం. స్మరించిన చక్కగా గర్భం ధరించినంత మాత్రం చేత దీక్షగా తీసుకునేటటువంటి పనికిరావు. కానీ నిత్యము ఆ గర్భిణీ స్త్రీలు గనక ఈ అమ్మవారి చరిత్రని స్మరించినా సరే చక్కగా పుట్టేటటువంటి సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది. మంచి మనసు కలిగినటువంటి వాడు, లక్షణాలు, గుణాలు కలిగినటువంటి విద్యావేత్త అయ్యేటటువంటి వాళ్ళకి జన్మనిచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది. గురువుగారు, ఇప్పుడు పసుపుతో గౌరమ్మని చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బతుకమ్మ టైంలో కూడా పసుపు గౌరమ్మని చేసి పెడుతూ ఉంటారు.
తర్వాత పూజ తర్వాత ఆ గౌరమ్మని ఏం చేయాలి? మామూలుగా గౌరీ అది ఒక తొక్కనటువంటి ప్రదేశంలో ఒక మంచి వృక్షంలో వేసినా సరిపోతుంది, లేదా నీటిలో కలిపినా సరిపోతుంది. పసుపుని చేతులకి అలా మొహానికి రాసుకుని స్నానం చేయాలి అని కూడా అంటారు. అది ఎంతవరకు చేయవచ్చు, వాస్తవం? తప్పు లేదు, చేయవచ్చు. ఇక మహాగౌరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంకా ఎటువంటి మంత్రోచ్చారణ చేయాలి, ఎటువంటి విశిష్టమైన పూజలు చేయాలి? ఈ దేవీ నవరాత్రుల్లో ఉండేటటువంటి ప్రతి అవతారానికి సంబంధించి కూడా ఒక్కొక్క అవతారానికి ఒక విశిష్టత ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరు ఏ సంబంధమైనటువంటి దాన్ని మంత్రాన్ని ఉపాసిస్తున్నారో, ఉపదేశాన్ని తీసుకున్నారో, ఆయా మంత్రాలని ఆయా రోజులలో కాకుండా ఆ 9 రోజుల్లో కూడా ఆ మంత్రాన్ని అనుష్ఠించినట్లయితే, దాన్ని గనక జపాన్ని చేసుకున్నట్లయితే గురువుల ద్వారా పొందినటువంటి వారు తప్పనిసరిగా అమ్మవారు శీఘ్రంగా, అంటే సాధనలో లోపం లేకుండా ఉంటే మాత్రం ఏ అవతారానికి సంబంధించినటువంటిది మంత్రము కానీ వీటిలో ఏది తీసుకున్నా కూడా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. సాధనలో లోపం లేకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది, మోక్షాన్ని కలుగజేస్తుంది, రెండు ఇస్తుంది. గురువుగారు, ఇప్పుడు నవరాత్రి పూజల్లో అందరూ ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు, కనకదార స్తోత్రం చదువుతారు. సో కనకదార స్తోత్రం అనేది చాలా విశిష్టమైంది అని చెప్తారు. సో కనకదార స్తోత్రం గురించి వివరిస్తారు? కనకధార స్తోత్రానికి సంబంధించింది అంటే ఇక్కడ కోరిక కోసం, అంటే మనకి ధనము ఆశించి కోరికలు, అంటే మనం ఏ రకమైనటువంటి ఉపాసన తీసుకుంటున్నాము అంటే, ఒకటి ఫలితాన్ని ప్రతిఫలాన్ని ఆశించి, అంటే మనం మోక్షానికి సాధన తీసుకున్నామా, లేదా ఈ భూమి మీదనే మనకు ఇహపర సుఖాలన్నీ కావాలని ఉద్దేశంతో సాధన చేస్తున్నాము. వీటి మీద ఆధారపడి ఉంటాయి అవి. అందుకని ఎక్కువగా జ్ఞానవంతుడు మోక్షం ప్రసాదించమని భావనతో ఎక్కువగా సాధన చేస్తూ ఉంటాడు. ఆ మోక్షానికి సంబంధించి చేసే సాధనలో మనకున్నటువంటి కొన్ని బాధల్ని ఆటోమేటిక్గా తొలగిపోయి సాధనలో మునిగిపోయిన కొద్దీ అమ్మవారు అనుగ్రహించి ఆమె ప్రత్యక్షమవుతుంది, మోక్షాన్ని ఇస్తుంది, ఆవిడలో ఐక్యత కలగజేసుకుంటుంది. ఇది ముఖ్యం. అది కామ్యం కోసం చేసుకునేటట్టు అది వేరు. గురువుగారు, ముఖ్యంగా మహాగౌరిని ఎవరు పూజించాలి, ఎలా పూజించాలి? స్త్రీలు పూజించాలి. గౌరీదేవిని ఆరాధించినట్టు ప్రతి స్త్రీ కూడా గౌరీదేవిని పూజించాలి, ఆరాధించాలి. బ్రతుకమని గౌరీ అని చెప్తూ ఉంటారు, గౌరీదేవిగా. కాబట్టి గౌరీని పూజలో చెప్పాము, ఇందాకే చెప్పుకున్నాం కదా. ప్రతిరోజు ఇది ఏ విధంగా అయితే చెప్పుకున్నామో గౌరీ అష్టోత్తరం ఇవన్నీ కూడా నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో ఏది చదువుకున్నా కూడా మంచిదే. ఇవి ఏవి లేకపోయినా అమ్మవారి చరిత్ర విన్నా, నవరాత్రుల విశేషం గురించి తెలుసుకున్నా కానీ, ఇవి ఏవి చేసినా కూడా ఫలితం లభిస్తుంది. గురుగారు, చాలా మందికి కూడా నిత్య దీపారాధన అనేది సాధ్యం కాదు. అలాంటి వారు నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? నిత్య దీపారాధన ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. నిత్య దీపారాధన చేయవలసిందే, సాధ్యం కాదు అనేటటువంటి సమస్య ఉండదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, భార్యాభర్తలు ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. భార్యకి ఆటంకాలు ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త చేయవచ్చు. అందువల్ల దానికి ఎటువంటి. గురుగారు, ఇప్పుడు ఈ భవానీ మాల చిన్నపిల్లలకు కూడా వేస్తూ ఉంటారు. సో చిన్నపిల్లలకి వేసినప్పుడు వాళ్ళు నియమాలు అనేవి సరిగ్గా పాటించలేని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలకి మాలధారణ వాళ్ళకి తెలియనటువంటి వయసు కాబట్టి దాన్ని విశేషంగా మనం దాని గురించి పిల్లల్ని మనం బాలలు ఇందాకే చెప్పుకున్నా 0 సంవత్సరాల వయసు అంటే సంవత్సరం, అంటే తల్లిపాలుని ఆహారంగా తీసుకునేటటువంటి వయసు నుంచి 9 సంవత్సరాల వయసు వచ్చేటటువంటి వరకు కూడా వాళ్ళందరూ కూడా దేవతలే. కాబట్టి వాళ్ళకి అంత ఊహ, అంత విషయాలు తెలియదు. కాబట్టి అది ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని కొంత తీసుకున్న తర్వాత మనం ఆచరింపజేయటం అనేటటువంటిది ఉత్తమం. గురుగారు, ఈ అవతారంలో అమ్మవారి వాహనం గురించి వివరిస్తారు? తప్పనిసరిగా అమ్మవారు మహాగౌరి అవతారం. ఈ అవతారంలో అమ్మవారికి నంది వాహనంగా అమ్మవారికి ధరింపజేస్తూ ఉంటారు. నంది వాహనముగా ఉత్సవాన్ని
ఈ వాహనాన్ని ధరింపజేస్తూ ఉంటారు. వాహనం నంది వాహనం. అంటే శివుడు అమ్మవారికి ఉన్నటువంటి ఆమె పవిత్రమైన గంగాజలముతో కడిగటము చేత ఆమె తెల్లని చంద్రుని యొక్క ఇది పోలి ఉంటుంది, మేనిఛాయను పోలి ఉండటం అనేది ఎక్కువగా చెప్పబడుతూ ఉన్నది. సో మొత్తం మీద ఈ మహాగౌరి అవతారం అనేటువంటిది చాలా విశిష్టమైనది, విశేషమైనటువంటిది. వివాహము కాని వారు కూడా ఈ వ్రతాన్ని నోచుకుంటం వల్ల ఈ గౌరీ వ్రతం అనేది కూడా మనకి వ్రతాలలో చెప్పబడ్డాయి. ఈ వ్రతాన్ని ఆచరించినా కూడా వివాహం కానటువంటి వారికి వివాహం అవ్వటం, మంచి భర్తను లభించటం, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కోరిన కోరికలు తీర్చేదేవి కూడా గౌరీదేవి. అందుకే మనకి ఆశ్వీజ మాసంలోనే అట్లతదియ అనేటటువంటి అట్లతద్య నోచుకుంటాం. అంటే చంద్రోదయమా గౌరీ వ్రతం అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా. అంటే మంచి భర్తను లభించటం కోసం ఆచరించేటటువంటి మనకు ఆనవాయితీ కూడా సాంప్రదాయం కూడా ఉన్నది. ఇది ఇవాల్టి శ్రీ మాతా వైభవం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.